హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు ఒక ఇచ్చిన లాజిక్ గేట్ నుంచి ఇంకొక లాజిక్ గేట్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తామో దాని గురించి నేర్చుకుంటామండి. సో మీరు ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్గా నాండ్ గేట్గా ఏ విధంగా సర్క్యూట్ అనేది డ్రా చేయొచ్చు, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నార్ గేట్లో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు అనేది కానీ మీకు లాస్ట్ 2 ప్రీవియస్ వీడియోస్ కానీ తెలిస్తే ఇది నథింగ్ అండి. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి, నాట్ ఫ్రమ్ ది నాండ్ గేట్ అంటే నాండ్ గేట్ నుంచి మనం నాట్ గేట్ అనేది డిజైన్ చేయాలి. సింపుల్గా మనం ఏం చెప్పాలంటే ఫైనల్ అవుట్పుట్ అనేది నాట్ గేట్ గా ఉండాలనేది దీని మీనింగ్ అండి. సో నాండ్ గేట్ అంటే మనకు తెలుసు కదండి, ఇది కదా నాండ్ గేట్ అనేది, రైట్. సో నాండ్ గేట్ కి నాట్ గేట్ కి రిలేషన్ ఏంది, నాట్ గేట్ అనేది నాండ్ గేట్ లో పార్టే కదా, రైట్. అంటే మీనింగ్ ఏంది, డైరెక్ట్ గా మనము నాండ్ గేట్ నాట్ గేట్ పార్టే కాబట్టి సో ఈ యొక్క ఇన్పుట్ మనకు నాట్ గేట్ లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయండి, ఓన్లీ 1 ఇన్పుట్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ 1 ఇస్తే 0 అవుతుంది, ఇక్కడ 0 ఇస్తే 1 అవుతుంది కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సమ్హౌ ఈ నాండ్ గేట్ ని ఒక ఈ ఇన్పుట్ షార్ట్ చేస్తున్నాం, అంటే కనెక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్ వస్తుందంటే ఓన్లీ సింగిల్ ఇన్పుట్ అనేది వస్తుంది, రైట్. సో ఇది అవుట్పుట్. మీకు స్టిల్ డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ అనేది 0 ఇచ్చినాను అనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది 1 వచ్చింది కదా. అంటే ఇదే లైన్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడికి 0 వెళ్తుంది, ఇక్కడికి 0 వెళ్తుంది. 0 0 అంటే ఏంది, నాండ్ గేట్ లో 1 కదా. అంటే మనకి 0 ఇచ్చిన ఇక్కడ 1 వచ్చింది కదా, ఇక్కడ 1 వస్తే ఏమొస్తుందండి 0. అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఏ బార్ అంటే నాట్ గేట్ వచ్చింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండ్ ఫ్రమ్ ది నాండ్ గేట్, రైట్. అండ్ ఫ్రమ్ ది నాండ్ గేట్, లేదంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, ఫైనల్ అవుట్పుట్ నాకేం కావాలంటే అండ్ లాజిక్ గేట్ అనేది కావాలి, రైట్. సో అది ఏంటండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ లో మనకు తెలుసు కదండి. సో నాండ్ అనేది ఏ కాంబినేషన్స్ ఉంటుంది, నాట్ గేట్ కాంబినేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ది అండ్ లాజిక్ గేట్ కాంబినేషన్ అనేది ఉంటుందని మనకు తెలుసు ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు నేను ఈ అండ్ గేట్ తీసుకున్నాను అనుకోండి, సో దీన్ని నాండ్ లో ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, పార్టే కాబట్టి బబుల్ ఎక్కడండి, అవుట్పుట్ సైడ్. బబుల్ ఒక అవుట్పుట్ సైడ్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి ఇది. అంటే ఇక్కడ నేను ఏబీ తీసుకున్నాను అనుకోండి, ఇది నాండ్ గేట్ లోనే, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాండ్ గేట్ లోనే రాస్తున్నాం. అంటే యాజ్ పర్ ప్రీవియస్ 2 క్లాసెస్ ప్రకారం ఇలా చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, ఏబీ హోల్ బార్. మళ్ళీ ఇక్కడ నాట్ గేట్ ఉంది కాబట్టి ఏబీ హోల్ బార్ ఫైనల్ ఆన్సర్ ఏబీ వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. లేదు నువ్వు ఒకవేళ ప్రతిదీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ గేట్ లోనే, అంటే నాండ్ గేట్ లోనే రాసుకుంటావంటే ఏబి ఈ ఆర్ గేట్ ని ఏమని రాసుకోవచ్చు అండి, ఒక నాండ్ గేట్ రాసుకొని ఈ 2 ఇన్పుట్ స్టార్ట్ చేసినామంటే ఇది నాట్ గేట్ గా వర్క్ అవుతుంది. ఈ నాట్ గేట్ అంటే ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సింగిల్ ఇన్పుట్ నాండ్ గేట్ లో రాసుకోవచ్చు. ఇదే ఇక్కడ ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సరే, ఇది కరెక్ట్ ఆన్సరే. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ గేట్స్ అడిగింది కాబట్టి సో ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుందండి, ఏబి హోల్ బార్, ఇది ఏబి హోల్ బార్. సో ఆన్సర్ వచ్చి ఏబి. అంటే ఆన్సర్ ఏబి అంటే ఏంది, అండ్ గేట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఆర్ ఫ్రమ్ ది నాండ్ అంటే సింపుల్, మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. సో నాండ్ గేట్ నుంచి ఆర్ గేట్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్ గేట్ అనేది నాండ్ గేట్ లో పార్టా కాదు కదా. సో బబుల్ అనేది మనం ఎక్కడ చేస్తాం, ఇన్పుట్ సైడ్ ఆర్ అవుట్పుట్ సైడ్. సో బబుల్ అనేది మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ సైడ్ చేస్తాం కదా, అంటే ఇన్పుట్ సైడ్ బబుల్ పెట్టుకుంటాం. ఎన్ని బబుల్స్ పెట్టుకున్నామో అన్ని నాట్ గేట్స్ అనేది యాడ్ చేయాలి, రైట్. సో ఇది సింపుల్ థింగ్. ఇక్కడ మనం నాండ్ గేట్ తోనే కదా అడిగిండు. సో ఇప్పుడు మనకి యాజ్ పర్ డిమోర్గాన్స్ థియరం ఇది ఏమవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్ అంటే మనకు డిమోర్గాన్స్ ఏ ఇంటూ బి హోల్ బార్ కదా. అంటే నేను దీన్ని ఏ విధంగా డ్రా చేస్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే యాజ్ పర్ డిమోర్గాన్స్ థియరం దీన్ని నాండ్ గేట్ గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ బి, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, ఏ బారు, ఇక్కడ బి బారు. సో ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి ఏ బార్ ఇంటూ బి బారు, ఇక్కడ మళ్ళీ నాట్ వచ్చింది కాబట్టి ఏ బార్ ఇంటూ బి బార్ ఇంటూ హోల్ బార్. మళ్ళీ దీనికి డిమోర్గాన్స్ లో అప్లై చేస్తే ఏ బార్ హోల్ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే మనకు కావాల్సిన ఆర్ గేట్ అనేది వచ్చింది. మీకు స్టిల్ ఇలా వద్దు, ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ గేట్ యూజ్ చేయమన్నాడు కాబట్టి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నాట్ గేట్ ఉంది, ఇక్కడ నాట్ గేట్ ఉంది, ఇక్కడ మనకి ఏముందండి, నాండ్ గేట్ ఉంది, రైట్. సో దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ గేట్ లో ఏ విధంగా రాసుకోవచ్చు, నాట్ గేట్ అన్న సింగిల్ ఇన్పుట్ నాండ్ గేట్ అన్న ఒకటే కదా, జస్ట్ షార్ట్ చేసిందంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాండ్ గేట్ లో ఉన్నప్పుడు. అంటే దీన్ని నేను ఈ విధంగా షార్ట్ చేస్తున్నాను, అంటే దీని ప్లేస్ లో ఇది. సో దీని ప్లేస్ లో ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఈ 2 ఇన్పుట్స్ ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇక్కడ మళ్ళీ యాజ్ పర్ డిమోర్గాన్స్ థియరం దీన్ని కన్వర్ట్ చేసినాం కదా మనం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకి, ఇక్కడ నాండ్ గేట్ వచ్చింది. మీకు వెరిఫికేషన్ కావాలంటే ఇది ఏ, ఇది బి, సింగిల్ ఇన్పుట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఏ బార్, ఇక్కడ బి బార్. ఇక్కడ ఏమొస్తుంది అండి, ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్. సో డిమోర్గాన్స్ లో అప్లై చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దట్ విచ్ లాజిక్ గేట్ వీఆర్ గెట్టింగ్, ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్ గేట్, డైరెక్ట్ గా ఆర్ గేట్ రాజేద్దండి. ఈ నాండ్ గేట్స్ ని యూజ్ చేసి మనం ఆర్ గేట్ డిజైన్ చేయాలి. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ ప్లస్ బిఏ రావాలి ఆర్ గేట్ కి.
కాకపోతే దేని యూజ్ చేసి చేయమంటుండు, నాండ్ గేట్ యూజ్ చేసి చేయమంటుండు. ఇది దీని మీనింగ్. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నాట్ ఫ్రమ్ ది నార్ గేట్. నార్ గేట్ అంటే నార్ గేట్కి నాట్ గేట్కి రిలేషన్ ఏంది? నాట్ గేట్ అనేది డైరెక్ట్గా నార్ గేట్లో ఉంటుంది కదా. అంటే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా ఈ 2 ఇన్పుట్ టెర్మినల్ స్టార్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సింగిల్ ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చి y = a బార్ అనేది వస్తుంది. అంటే ఇన్పుట్ ఏ ఇచ్చినామంటే ఆన్సర్ y = a బార్. ఇది నాట్ గేట్. నాట్ గేట్ వాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నార్ గేట్లో, అది దాని మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిందండి ఆర్ ఫ్రమ్ నార్ గేట్. ఇప్పుడు నువ్వు రిలేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. నార్ గేట్ ఆర్ గేట్, ఆర్కి నార్కి రిలేషన్ ఏందండి, ఏంది, ఆర్ గేట్ అనేది నార్ గేట్లో పార్టే కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ గేట్ కావాలి కాబట్టి జస్ట్ నువ్వు ఆర్ గేట్ తీసుకో. ఇప్పుడు బబుల్ అనేది ఇన్పుట్ సైడా అవుట్పుట్ సైడా, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా బబుల్ అనేది అవుట్పుట్ సైడ్, ఒక నాట్ గేట్ అనేది యాడ్ చేసుకో. ఏబి వై అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, a + b హోల్ బార్. ఇక్కడ ఏమొస్తుందండి, a + b హోల్ బార్ అంటే మనకి ఏమొచ్చింది a + b. a + b అంటే ఆర్ గేటే కదా. కానీ వాడు ఏమడుగుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నార్ గేట్లో రాసుకోమంటుండు. అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు నేను, ఇది ఎలాగో నార్ గేట్ ఉంది కాబట్టి, ఇది నార్ గేట్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దీన్ని నాట్ గేట్ లెటర్ రాసుకోవచ్చు. మనం ఫస్టే నార్ గేట్ రా చేసుకుంటాం, దాన్ని 2 స్టార్ట్ చేసినామంటే మనకి ఏమొస్తుందంటే సింగిల్ ఇన్పుట్ నాట్ గేట్ వస్తుంది. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నార్. అంటే మీకు వెరిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఏమవుతుందండి a + b హోల్ బార్. ఇది నాట్ గేట్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సింగిల్ ఇన్పుట్ నార్లో, సో ఆన్సర్ a + b. అంటే మనకు అవుట్పుట్ వచ్చింది ఆర్ గేట్ అవుట్పుట్, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఏంది, నార్ గేట్. ఈ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారా, అండ్ ఫ్రమ్ ది నార్ గేట్ అంట. సో నార్కి అండ్కి రిలేషన్ ఏంది, అండ్ గేట్ అనేది నార్ గేట్లో అసలు పార్టే కాదు. అప్పుడు ఏం చేయాలి, బబుల్ అనేది అండ్ గేట్కి ఎక్కడికి పెట్టాలి, ఇన్పుట్ సైడ్ పెట్టాలి. ఎన్ని ఇన్పుట్ సైడ్ పెట్టినామంటే అన్ని కాంపన్సేషన్ యాడ్ చేయాలి, అంతే కదా. సో యాజ్ పర్ డి మోర్గన్స్ థియరం ఇదేమవుతుంది, ఈ నాట్ గేట్ యాజ్ వెల్ యాజ్ ఈ నాట్ గేట్ ఇదేమవుతుందండి, నార్ గేట్ అవుతుంది. దీని ఎవ్రీథింగ్ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అంటే నార్ గేట్లోనే రాసుకోవాలంటే, ఈ నాట్ గేట్ని కూడా మనం నార్ గేట్లో రాసుకోవాలంటే ఫస్ట్ మనం నార్ గేట్ తీసుకుంటాం, రైట్. సో ఈ 2 స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని ప్లేస్లో ఇది, బోత్ ఆపరేషన్ సేమే. ఇది ఎలాగో నార్ గేటే కాబట్టి జస్ట్ ఇక్కడ మనం నార్ గేట్ అనేది డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఇన్పుట్ ఇది ఏ బి తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, నాట్ గేట్ అంటే ఇది సింగిల్ ఇన్పుట్ నార్ గేట్ అంటే నాట్ గేట్ ఆపరేటింగ్ a బార్ b బార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, a బార్ + b బార్ హోల్ బార్ కదా, రైట్. సో డి మోర్గన్స్లో అప్లై చేస్తే మనకి ఏమొస్తుందండి, a బార్ హోల్ బార్ ఇంటూ b బార్ హోల్ బార్ దట్ ఈక్వల్ టు a ఇంటూ b, రైట్. సో a ఇంటూ b అంటే ఏందండి, అండిగేటే కదా. సో మనకు కావాల్సింది కూడా అండిగేటే కదా, కానీ విత్ రెస్పెక్ట్ టు వాట్, ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పెక్ట్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నార్ లాజిక్ గేట్స్, రైట్. సో ఇవి మీకు క్లియర్గా అర్థం కావాలంటే మీరు లాస్ట్ 2 ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ వీడియోస్ అవి మీకు క్లియర్గా అర్థమైతే ఇవన్నీ నథింగ్ అండి. లేదంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది చాలా వస్తుందండి, రైట్. సో ఇఫ్ యూ డిడ్ంట్ వాచ్ దోస్ వీడియో, ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ వన్స్, దెన్ దిస్ విల్ బీ ఈజీ ఫర్ యూ, రైట్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.